జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఎండాకాలంని ఉద్దేశించి నార్త్ సైడ్ చేసుకుంటారు ఎక్కువగా బేల్ జ్యూస్. మనం ఇది పత్రి మారేడికాయ అంటాం. ఇది పండులాగా అయిన తర్వాత ఇట్లా గుజ్జు అయిపోతుంది. నేను దీంట్లో కొద్దిగా ఉప్పు వేసినాను రుచి కోసం. ఈ గుజ్జుని మొత్తం తీసుకోవాలి. తర్వాత నిమ్మకాయ, ఒక సగం చెక్క, అంటే మీకు క్వాంటిటీని బట్టి మీరు నిమ్మకాయను వాడుకోండి. నేను 2 గ్లాసులకు సరిపడా చేస్తున్నాను. దీనిలో ఆల్రెడీ దాని రుచిని మనము ఆస్వాదించాలంటే నిమ్మకాయను ఎక్కువగా పిండుకోకపోవడమే మంచిది. సో ఇది నిమ్మకాయ. తర్వాత బెల్లం వేస్తున్నాను. దీంట్లో చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెప్పేసి అక్కడ వాళ్ళు బాగా వాడతారు. ఈ ఎండాకాలం చాలా వాడతారు. సో మనం కూడా దీన్ని వాడుకొని అలవాటు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అందుకు ప్రత్యేకంగా నేను మీకు చూపిస్తున్నాను. ఇది మీరు సరిపడా బెల్లం వేసుకోవచ్చు. కొంచెం బాగా వీలైనంత దీంతో కలిపినట్టయితే పిసికి చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ గుజ్జు అంతా కూడా దాంట్లో కలిసిపోవాలంటే కొంచెం బలంగానే మెత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో చూడండి, మంచి కలర్ వస్తుంది. దీన్ని వడబోసుకొని ఈ సబ్జా గింజలు, ఇప్పుడు ఎండాకాలము చాలా చలువ ఇది, అందుకని ఈ గుజ్జులో ఈ సబ్జా గింజల్ని వడపోసుకొని తాగితే సరిపోతుంది. చూడండి, బేల్ జ్యూస్ రెడీ. బేల్ జ్యూస్ని తాగే ప్రయత్నం చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.